పర్టికులర్గా ఒక అంశము, ఒక రైతు మీద ఉన్న భూమి 2018లో ధరణి అంటే చట్టం ఇది అమలు ధరణి చట్టం అమలులోకి వచ్చిన తర్వాత ఆ రైతుకు తెలియకుండానే ఇంకో రైతు మీదకి మార్పు జరిగి పాస్ పుస్తకాలు వచ్చినాయి. దీన్ని ఎట్లా చూడాలి? భూభారత చట్టం ఎట్లా పరిష్కరిస్తుంది? అంటే ఇక్కడ మనం రెండు అంశాలు జ్ఞాపకం పెట్టుకోవాలి. ఒకటి, భూమి మీ చేతిలోనే ఉంది, రికార్డులో పొరపాటు జరిగింది, మీ పేరులో తప్పబడవచ్చు, లేదా మీ పేరు భూమి ఇంకో పేరుకి ఎక్కువ ఉండొచ్చు, కానీ భూమి మీ చేతిలోనే ఉంది. ఇది ఒక రకమైన సమస్య. రెండో రకమైన సమస్య ఏంటంటే మీ చేతికి భూమి కూడా పోయింది, రికార్డులో మార్చుకొని మీరు భూమి కూడా మీ నుంచి తొలగించబడింది. మొదటి రకం సమస్య తప్పకుండా భూభారతిలో పరిష్కారం చేయొచ్చు. భూమి మీ స్వాధీనంలో ఉంది, రికార్డుల పొరపాటు జరిగింది కాబట్టి ఆర్డీఓ కానీ జిల్లా కలెక్టర్ కానీ ఎంక్వైరీ చేసి తప్పు జరిగింది నిర్ధారణ చేసుకొని రికార్డులో పేర్లు తొలగించుకొని నిజమైన భూ యజమాని పేరు నమోదు చేసే అధికారం ఈ రోజున భూభారతి చట్టం ఇస్తుంది. నిన్న మొన్నటి వరకు ఈ సమస్య కూడా కోర్టుకు వెళ్లాల్సిన పని ఉండే, ఇప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పని లేదు. కానీ మీ భూమి స్వాధీనం కూడా పోయిందనుకోండి, పట్టా భూమి స్వాధీనంలో కూడా లేదు, అప్పుడు భూమిని తిరిగి స్వాధీనపరిచే అధికారం రెవెన్యూ యంత్రాంగానికి ఉండదు. రికార్డులు తప్పు జరిగితే కరెక్షన్ చేయగలుగుతారు, కానీ భూమి తిరిగి స్వాధీనం పొందాలి అంటే మళ్ళీ కోర్టు ద్వారా స్వాధీనం పొందాలి. ఒకవేళ ఆ భూమి కనుక అసైన్మెంట్ భూమి అయితే మాత్రం ప్రభుత్వమే తిరిగి స్వాధీనపరుస్తుంది.